హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సీకే వ్లాగ్స్. నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండేస్తానో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకే వేసుకున్నాను. సో తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచాక కొంచెం వాటర్ వస్తాయి కదా, తర్వాత పసుపు, కొంచెం కారం వేసుకొని ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్కి కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. బాగా కలిపాక రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మటన్ మసాలా కూడా వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకొని ఇక బాగా కలుపుకుంటే సరిపోద్ది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మటన్ కర్రీ. కొంచెం కర్డ్ వేసుకుంటే బాగా థిక్ గ్రేవీ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాడమే. మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.